మనం చెప్పుకుందాం. పరమగీతములు 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలుల పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. పరమగీతములో రాసిన గ్రంథములో మనము 3వ అధ్యాయము 7వ వచనము చదువుకున్నాం. దేవుడు నాకు ఇచ్చిన ఒక దేవుని ఆత్మను బట్టి నేను ఈ వాక్యాన్ని మధ్యని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారం. ఎంతమంది అంట? 60 మంది. 60 మంది శూరులు దానికి పరిచారకులు, పని చేసేటువంటి వాళ్ళు. అదేంటంట? సొలొమోను పల్లకి. మీరు చాలా పెండిల్లో మనం చూసినట్లయితే పల్లకిని మోస్తూ ఉంటారు, పల్లకిని తీసుకొస్తూ ఉంటారు. ఎంతమంది తీసుకొస్తారు? ఇక్కడైతే 4 తీసుకొస్తారు. అటిద్దరు ఇటిద్దరు, బ్యాక్ సైడ్ 4, ముందు సైడ్ 4. పెళ్లి కూతురికి 8 మంది, పెళ్లి కొడుకుగా 8 మంది. మొత్తం ఎంతమంది అయ్యారు? 16 మంది ఒక పల్లకిని మోసుకొస్తారు. హల్లెలూయా. ఒక సైడ్ పెళ్లి కొడుకు వాళ్ళు, ఒక సైడ్ పెళ్లి కూతురు వాళ్ళు మోసుకొస్తే 16 మంది అవుతారు. అదే ఒకే పల్లకీలోని గనక తీసుకొస్తే 8 మందే సరిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నా మాటలు జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మీకు ఇందులో ఉన్న స్పష్టత క్లారిటీగా చక్కగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఓకే. 60 మంది పరిచారకులు దాన్ని మోసేవారు. ఎంతమంది అట? 60 మంది మోస్తూ ఉన్నారు. అంటే ఎంత పెద్ద పల్లకి ఉంటది? ఎంత పెద్ద పల్లకి అయితే 60 మంది మోస్తారు. వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? యుద్ధ వీరులు, ఖడ్గదారులు. అంటే వీళ్ళు నైపుణ్యత కలిగినటువంటి, మంచి తత్పర్యం కలిగినటువంటి, లేదా మంచి సేవ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సేవ అంటే దేవుడి సేవ కాదు, అందులోని యొక్క అనుభవం తెలిసినటువంటి వారు, గొప్పోళ్ళు. హల్లెలూయా. అంటే మంచి బలము కలిగిన వారు అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఆమేన్. వీళ్ళు ఏం చేస్తున్నారట? సొలొమోను పెళ్లి పల్లకిని తీసుకొస్తున్నారు. ఏం చేస్తున్నారు? పల్లకిని మోస్తా ఉన్నారు. సొలొమోను పల్లకి మోస్తా ఉన్నారు. సొలొమోను పల్లకి అంటే అర్థం ఏంటంటే, సొలొమోను మోసే పల్లకినే సొలొమోను పల్లకి అంటారు. అవునా? హల్లెలూయా. అయితే పల్లకి మోసుకొని వస్తూ ఉన్నారు. మోసేవారు ఎంతమంది అంటే 60 మంది మోస్తున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? బలమైన వారు, శూరులు, ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, యుద్ధములో మంచి పట్టుదల కలిగిన వారు. ఇలాంటి వాళ్ళు మోసుకొస్తున్నారు. అంటే ఎంత బలవంతులు అయి ఉంటారు. ఆమె ఎంత పెద్ద పల్లకి అయితే అంత బలవంతులు చేత మోయిస్తారు. ఓకే, ఆ పల్లకిని పక్కన పెడదాం. మనకు మోసే పల్లకి ఒకటి ఉంది, మనం మోసే పల్లకి ఒకటి ఉంది. మనం కూడా మొయ్యాలి. మొయ్యాలా మొయ్యాలి? ఏ పల్లకి అది చెప్పండి? బైబిల్. దాన్ని మొయ్యడానికి ఎన్ని ఇబ్బందులు పడతావో, దాన్ని మొయ్యడానికి ఎన్ని ఇబ్బందులు పడతావో, దాన్ని మొయ్యడానికి. కానీ యేసయ్య నిన్ను మోస్తున్నాడు కదా, నిన్ను మోస్తున్నాడు, నీ భారాన్ని మోస్తున్నాడు, నీ కుటుంబాన్ని మోస్తూ ఉన్నాడు. ఇంత భారాన్ని మోసిన యేసయ్యకి నువ్వేం విలువిస్తూ ఉన్నావు, ఏం గౌరవిస్తూ ఉన్నావు?
విలువలేని జీవితాలు వెలిగించిన యేసయ్య. ఆయన మొయ్యమని చెప్తూ ఉన్నాడు. చాలా మంది మందిరానికి తీసుకురావడానికే బైబిల్ ఏమనుకుంటారు తెలుసా? ఇష్టపడరు. చాలా మంది ఇష్టపడరండి. ఇలా పట్టుకొని వస్తే అమ్మో యేసుప్రభు భక్తురాలు, యేసుప్రభు భక్తుడు అంటారేమో అని దాచుకొని తీసుకొస్తామంటారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దాచుకోవడానికి? మందిరానికి వెళ్ళేటప్పుడు దాచుకోవడం ఎందుకు? క్లారిటీగా చక్కగా చేతిలో బైబిల్ పట్టుకొని రావాలి. దానికి ఇచ్చే విలువ, దాన్ని నువ్వు మొయ్యకపోతే యేసే నేను నా పాప భారాన్ని మోసేందుకు అనేటువంటి పాట ఉంటుంది. ఆ పాట మంచి పాట. నా ప్రభు నా కొరకు మరణించెను. నీ పాపాల్ని మోస్తూ ఉన్నాడు ఆయన, నీ శాపాన్ని మోస్తూ ఉన్నాడు, నీ దరిద్రతని మోస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన మోయలేకపోతున్నావు. సొలొమోను మోస్తున్నారు. 60 మంది సూర్యుడు మోస్తూ ఉన్నారు సొలొమోను పల్లకి మోయడానికి. కానీ యేసయ్య పల్లకి ఉంది. ఆమేన్. యేసయ్య పల్లకి నువ్వు మోస్తున్నావా? ఇంకా ఆయనే మోయమంటున్నావు నువ్వు. ఇంకా ఆయనే మోయమంటున్నావు. ఇంకా ఆయనే మొయ్యాలి నీ పల్లకిని. అంటే నిన్ను ఆయన మొయ్యాలి. ఎంత మోస్తాడు దేవుడు? మోస్తూనే ఉన్నాడు కదా, మోస్తున్నాడు కదా. ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. అంటే నీ భారం నా మీద పెట్టు. నీ భారం అంతటినీ ఆయన మీద పెడితే ఆయన మోస్తున్నాడా లేదా? నువ్వు బైబిల్ మోయడానికి ఇష్టపడు. చాలా మంది ఆరాధన చేసేటప్పుడు ఇది మోయడానికి ఇష్టపడక కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టుకొని ఆరాధన చేస్తారండి. చాలా పొరపాటు, చాలా తప్పది. మనకు ఒక పల్లకి ఉంది, యేసయ్య పల్లకి. ఆమేన్. దీన్ని మోయడానికి ఏమవుతుంది? బాగా మనకే బరువు. ఆయన ఎవడో ఒక ఆయన పాడుతున్నారు, నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. అంటే యేసయ్య ఎత్తుకుంటే మాట అంటాడట. యేసయ్య మాట వినకపోతే ఆయన ఎత్తుకుంటా. ఈయనేమంటాడు? నన్ను ఎత్తుకో యేసయ్యా. వింటున్నారా నా మాటలో? మీకు అదే పని చేయలేదు. అదే నాకు చెప్తాను. జాగ్రత్తగా ఉండాలమ్మా వాక్యం దగ్గర. ఈయనేమని పాడుతుండో? నన్ను ఎత్తుకో యేసయ్యా. ఎన్నారు ఎత్తుకుంటాడు? దించయ్యేసయ్యా అని అంటారు. ఎత్తుకో యేసయ్యా. మళ్ళీ ఏమంటారు? ఎత్తుకో డాడీ, నన్ను ఎత్తుకో డాడీ, నీ మాట వింటాను. ఏమని పాడుతున్నారా? అంటే నువ్వు ఎత్తుకుంటేనే తప్ప నీ మాట విన్నాను అర్థం. ఇంకా ఆ పాట నేను తప్పని చెప్పట్లేదు, కానీ ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన మోస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మోస్తూ ఉంటాడు. నీ భారాన్ని మోయడమే కాదు, నీ కుటుంబాన్ని మోయడం కాదు, నీ జీవితాన్ని మోయడమే కాదు, సమస్తాన్ని మోసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన మోస్తూనే ఉన్నాడు. మనుషులు మోయడానికి మనుషుల అవసరమేమో గాని దేవుడు మోయడానికి మనుషులు అవసరం లేదు. అంత పెద్ద దేవుడు మోయగలుగుతావా? మొయ్యలేవా? మొయ్యగలవా? మొయ్యలేవా? క్వశ్చన్ ఆన్సర్ చెప్పా. మొయ్యగలవా? మొయ్యలేవా? అరే చెప్పడానికి ఏమైంది? ఎస్ అంటే ఎస్ అని చెప్పు, నువ్వు అంటే నో అని చెప్పు. అంత పెద్ద దేవుడిని నువ్వు మొయ్యగలవా? ఎస్ అంటే ఎస్ అని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి. మొయ్యలేరా? హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం ఏముంది? వాక్యమే దేవుడే. మరి మొయ్యలేనంటావేటి? నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ బైబిల్ ఎలా పట్టుకొని వెళ్తే
చేతిలో చూపించారు అనుకో, వేసేస్తారు అంతే, కథం, ముగింపు అయిపోద్ది అక్కడి నుంచి. అందుకే అక్కడ పాస్టర్స్ ఏమనేవారంటే, పాస్టర్ గారు మీరు బైబిల్ దాచుకొని 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 తెచ్చుకోవాలి. ఏమే దాచుకొని 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 తెచ్చుకోవాలట. ఎక్కడ ఏంటి? బైబిల్. ఆ పరిస్థితి వచ్చేసింది ఈరోజు ప్రపంచం. ఎలా బైబిల్ పట్టుకొని వచ్చింది? ఎంత సిగ్గు నీకు బైబిల్ పట్టుకురావడానికి, ఎంత సిగ్గు. అమ్మో యేసయ్య భక్తులు అన్నిలు సిగ్గుపడరండి, గుర్తుపెట్టుకోవాలి. అన్నిలు వాళ్ళు మోస్తారు, ఏ భారాన్నైనా మోస్తారు. మరి నీకెందుకు సిగ్గు? యేసయ్యను మోయడానికి నీకెందుకు సిగ్గు? దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది కాళ్ళ దగ్గర పెట్టి ఆరాధన చేస్తుంటారు, కింద పెట్టేసి ఆరాధన చేస్తూ ఉంటారు. అది చాలా చాలా నీచతి నీచమైన పని. అది అంటే నీ కాళ్ళ దగ్గర బైబిల్ పెడతావా? బైబిల్ ఎప్పుడు కూడా దీనిగా ఈ విధంగా పెట్టుకొని రెండు చేతులతో ఎంత గట్టి చప్పట్లు కొట్టి కింద రాలండి, కింద పడదా. నేను అదే అలవాటు చేసుకున్నా, ఇలాగే పెట్టుకుంటాను. వచ్చేటప్పుడు ఎలా పట్టుకుంటాను, ఆరాధన చేసినట్టు ఇలా పెట్టుకుంటాను, ఏదైనా పైకి వస్తువు ఉంటే ఇలా పెట్టుకుంటాను. అంతే తప్ప కింద కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టి ఆరాధన చేయకూడదు. ఈ ప్రియమైనటువంటి లైవ్ వింటున్న దేవుని బిడ్డలారా, ఎవరైనా బైబిల్ కానీ కాళ్ళ దగ్గర పెట్టుకుంటే దయచేసి చెప్తున్నాను, దాన్ని తీసి మీ హృదయం దగ్గర పెట్టుకోండి. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాన్ని మోయడానికి సూర్యులు అవసరమయ్యారు. దేని మోయడానికి? పళ్ళకు మోయడానికి. కానీ యేసయ్యను మోయడానికి మాత్రం నీకు చేత కాదు. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉండాలంటే, కింద మాటలు మనం చదువుకుంటే, వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, వారు ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గమును ధరించి వచ్చుచున్నారు. మీకు అర్థమవుతుందా? వీరు ఏం చేస్తున్నారంటే, రాత్రిపూట ఎంత బలమైన వారు, ఎంత గొప్పవారు, భయపడిపోతూ భయపడిపోతూ జీవిస్తూ ఉన్నారు. ఈ భయము మనిషిని ఏం చేస్తుందంటే పట్టి పీడిస్తూ ఉంది. మనిషిని మనిషిగా ఉంచట్లే. యుద్ధంలోకి వెళ్తే 10 మందిని ఈజీగా చంపేస్తారు వాళ్ళు, అంత బలవంతులు. రాజు దగ్గర ఉన్న వాళ్ళు బలహీనులు పెట్టుకుంటాడా, బలమైన వారిని పెట్టుకుంటాడా? రాజు దగ్గర ఉన్న వాళ్ళు అంత బలవంతులు. మరి అంత బలమైన వారు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రిపూట భయపడిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. అసలు దేనికి భయపడాలి, దేనికి జడియాలి, దేనికి భయం చేత వణిగిపోవాలి? కొంతమంది దయ్యాలంటే భయం, మా చెల్లికి యాక్సిడెంట్ అంటే భయం, కొంతమంది కాలేజీ ఇరిగిపోయి ఇలా ఏలాడితే భయం, కొంతమంది ఇంట్లో సమస్యలు చూస్తే భయం, కొంతమందికి నానా విధాల భయం 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 భయం. ఈ భయం ఏం చేస్తుందంటే, అటువంటి యుద్ధ వీరులు కూడా భయం ఏం చేసిందంటే అణిచేస్తా ఉంది. గుర్తుపెట్టుకోవాలి. అంత గొప్ప యుద్ధం చేసేవాళ్ళు, బలమైన వారిని కూడా ఈ భయం ఏం చేస్తా ఉంది? అణిచేస్తా ఉంది. అయితే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంట? రాత్రి భయము చేత వారు ఏం చేస్తున్నారట? వారు రాత్రి భయము చేత వారి ఖడ్గమును ధరించి వచ్చుచున్నారు. హల్లెలూయా. రాత్రి కూడా భయపడిపోయి వారు ఏం ధరిస్తున్నారట? ఖడ్గం ధరిస్తూ ఉన్నారట. ఖడ్గం అంటే ఏంటి? కత్తి. మరి దేనికి బహుశా భయపడితేనే కదా కత్తి ధరించుకుంటారు. శత్రువు వస్తాడనో, దయ్యం వస్తుందనో, వారికి నచ్చలేని వారు వస్తారనో, లేదంటే వీరి పాత పగలు ఉండిపోతాయి కదా, వీరు నరికేసిన వాళ్ళు ఉంటారుగా. మరి ఈ రాజు దగ్గర ఉన్న వాళ్ళు కదా వీళ్ళు, యుద్ధ వీరులు, యుద్ధ వీరులే కదా వీళ్ళు, శూరులు యుద్ధ వీరులు.
వారు పాత పగలు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి నరికేస్తారేమో అని చెప్పేసి కత్తి పెట్టుకున్నాడు. మరి ఏదో విధంగా భయపడుతున్నారుగా. నేను చెప్తాను, వారు యేసయ్యని తెలుసుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసయ్యని కలిగి ఉండరో వారు భయము 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 భయము. ఎవరైతే యేసయ్యని తెలుసుకొని ఉండరో వారికి ఎప్పుడు ఎల్లప్పుడు భయమే. నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు. ఎలాగ ఏముంటుందో తెలుసా? ఎక్కువ భయం భయం భయము భయము భయం. ఈ భయము మనిషిని మరణానికి నెట్టేస్తుంది. ఒక ఆయన చిన్నప్పటి నుంచే భయం అంట. ఒకటికి వెళ్ళడానికైనా భయమే, రెండుకి వెళ్ళడానికైనా భయమే, చీకట్లో అసలే భయం. అప్పుడు వరకు యేసయ్య అంటే ఎవరో తెలియదు తనకి. అప్పుడు వరకు యేసయ్య మాట పాట అంటే ఏమిటి తెలియదు. ఒక ఆయన సువార్త చెప్పాడట, బాబు నీలో భయము పోతే అన్నీ పోతాయి అంటే రాత్రులు పూట అయితే రానంటాడు. ఏంటట? ఎందుకు రావు? చీకటి అంటే భయం. ఏమిట? చీకటి అంటే భయం అంట. చీకటానికి భయం రాను నేను అంటున్నాడు. అప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి ఉదయం పూట రాకపోని చీకటి పూట రాకపోతే ఎక్కువని అని చెప్పి ఉదయం పూట తీసుకొచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా భయం పోవడం మొదలెట్టింది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నమ్ముకున్నాడు, బాప్తిజం పొందుకున్నాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి బిడ్డనిచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళైనా ధైర్యంగా వెళ్తాడు, ధైర్యంగా వస్తాడు. హల్లెలూయా. ఇది ఎవరిని కలిగి ఉన్నాడు? ఎవరిని కలిగి ఉన్నాడు? చెప్పండి, ఎవరిని కలిగి ఉన్నాడు? దేవునిని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవునిని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారు దేనికి భయపడరు. సమస్యలకు భయపడరు, ఇబ్బందులు భయపడరు, ఆపత్ కాలంలో వచ్చినప్పుడు భయపడరు, మరణకరమైనది ఏది తాగినో భయపడరు, ఏది వచ్చినో భయపడరు. హల్లెలూయా. భయం లేదు. ఇది చెల్లిందా పడింది కదా, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. ప్రాణమిచ్చిన యేసయ్య ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణమిచ్చిన యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా లేదా? మనం దేనికి భయపడవసరం. కాలనీకి భయము భయము భయం వస్తూ ఉంటే వీళ్ళు ఎంత బలవంతులు దేనికి పొంగిపోతున్నారు? భయానికి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎంతటి బలవంతుడినైనా సరే అణిచేసేది ఏడు తెలుసా? భయము. నీ భయము నేను బలహీనుడిగా చేసేస్తుంది. నీ భయము నిన్ను శత్రువుకి మిత్రుగా చేసేస్తుంది. తెలుసా? ఎంత బలవంతులు, ఎంత ఖడ్గదారులు, యుద్ధ వీరులు గాని వీళ్ళు ఏమంటాడుతుందంటే భయము. ఈ భయము మనిషిని పట్టి పీడించి వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ధైర్యాన్ని తీసేసి పిరిగివారిగా మార్చేస్తా ఉంది. ఎంత బలవంతులు, దేనైనా చంపగలిగిన ధైర్యవంతులు, అవసరమైన సింహాన్ని పుల్లి కూడా చంపగలిగిన వారు. అలాంటి బలవంతుల్ని ఏం చేస్తుందో తెలిసి భయము పీడిస్తూ ఉంది. కొన్ని జీవితాల్ని పీడిస్తూ ఉంటది భయము. కొంతమంది జీవితాలు ఏం చేస్తుంటది? పీడిస్తూ ఉంటది, పట్టి పీడిస్తూ ఉంటది. అప్పుడనే భయము. భయపడిపోయి కదా మరణహత్యలు వెళ్తున్నాయి. ఒక ఆయనట బాగా భయపడిపోయి బాగా భయపడిపోయి ఇంట్లోనే కూర్చుని పోయాడట. పనికి వెళ్ళలేదట, పాటికి వెళ్ళలేదట, మరి దేనికి వెళ్ళలేదట. దేనికి? భయం వచ్చి. ఎందుకు భయం అవుతుందంటే ఆయనకు ఆలోచన ఏమవుతుందంటే నేను ఈరోజు చచ్చిపోతాను, ఈరోజు చచ్చిపోతాను, ఈరోజు చచ్చిపోతాను, ఈరోజు చచ్చిపోతాను, ఇదే ఆలోచన వస్తుందట.
ఇదే ఆలోచన వస్తుందట. ఆలోచిస్తూ 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 ఈయన ఏం చేశాడట, అమ్మో పనికి వెళ్తే యాక్సిడెంట్ అయిపోతేమో, బండి మీద వెళ్తే యాక్సిడెంట్ అయిపోతేమో, ఆ పనికి వెళ్ళిన దగ్గర ఆ పని మీద ఆ పని వస్తువులు నా మీద పడిపోతాయేమో అని భయం. మరి తిరిగి వస్తుండగా సరిగా తిరిగి వస్తున్నాం లేదో ఇంకెళ్ళడం మానేయడం మంచిది అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లోనే కూర్చున్నాడు. ఇంట్లో కూర్చుంటే గ్యాస్ వేసుకుంటాము ఫైర్ అయిపోద్దామని భయం, వండుకోవడం మానేసాడు. ఒకవేళ ఆ స్విచ్ చేస్తే ఆ కరెంట్ ప్లగ్లోకి నా యొక్క వేలు వెళ్ళిపోతాను భయం. ఇంత భయంతో పిరికితనంతో బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఏం చేయగల తెలియలేదు. మంచం మీదకి వెళ్ళాడట, తిన్నగా పడుకున్నాడట. ఏం చేయాలి అర్థం కాక తిన్నగా పడుకున్నాడట. తిన్న పడుకుని గాలి లేదని చెప్పేసి కర్రతో ఏం చేశాడు, చేతి కాలిపోతాయని కర్రతో వేసాడట. చుచ్చు కర్రతో వేసాడట. కర్రతో వేసిన తర్వాత అది తిరుగుతోంది, ఫ్యాన్ తిరిగి 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 అగ్గుని నెత్తిమి పడిపోయింది. చచ్చాడు. ఆయన భయం ఆయన ఏం చేసేసింది, అది భయము మనిషిని చంపేస్తుంది. నిలువేళ గుర్తుపెట్టుకో, మనిషిని చంపేస్తుంది. అందుకే ధైర్యవంతులా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తాను కదా, పాపం చేస్తే భయపడు, వ్యభిచరిస్తే భయపడు, దొంగతనం చేస్తే భయపడు, మోసాలు చేస్తే భయపడు, అబద్ధాలు ఆడితే భయపడు. అర్థమవుతుందా? ప్రతి దానికి నువ్వు భయం 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 భయపడుతున్నావు అంటే నీకు ఆల్రెడీ నీకు తెలియకుండానే నీలో శత్రువు ప్రవేశించాడు. నీకు తెలియకుండానే శత్రువు నీలోకి ప్రవేశించాడు. భయము మనిషిని నాశనం చేస్తుంది. కొంతమంది ఇంట్లో డబ్బు ఉండిపోతుంది భయం. బాబోయ్ ఈ డబ్బు ఎలాగైనా ఇచ్చేయాలి బాబోయ్, ఈ డబ్బు ఎలాగైనా ఇచ్చేయాలి బాబోయ్, వాళ్ళకి అందజేసారు బాబోయ్, ఇది ఎక్కడ పోతుంది బాబోయ్, ఎవరికి ఇచ్చేయాలి వాళ్ళకి ఇచ్చేయాలి బాబోయ్. కొనుక్కు పట్టదండి ఆ రోజు నైట్. పడుతుందా అక్క? తిండి తినరు, తిండి తిన్నా అటే చూస్తారు. స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళి బయట చేసేస్తారు, అటే చూస్తారు. ఎందుకో తిండి ఉండదు, తిప్పలు ఉండదు, నిద్ర ఉండదు. రాత్రి అయినది కళ్ళగంటా ఉంటాడు. ఇలా తలకింద చేపెట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి పడుకుంటాడని పడుకోడు ఇలాగే. ఎందుకో డబ్బులు పోతాయి. ఇదొక భయం, మీకు తెలియని భయం. ఇదొక భయం. ఇదిగో తెలుసా, పోతాయేమో అని, లాగా కూడా ఓపెన్ చేసేస్తాడేమో అని. ఇంట్లో డబ్బులు పెట్టుకున్న పరిస్థితి ఇదే. నువ్వు అలా భయపడుతుంది, బ్యాంకులో అయినా పోతాయి తెలుసా. నువ్వు అలాగా భయపడుతూ ఉంటే బ్యాంకులో వేసినా పోతాయి డబ్బులు. అప్పుల మీద అప్పులు చేసేసి అప్పులో ఒకటి తీర్థం ఇంకోటి తీసాడు, ఇంకోటి తీర్థం ఇంకోటి తీసాడు, ఇంకోటి తీర్థం ఇంకోటి తీసాడు. తీసి 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 కట్లైనంత తల మీద తెచ్చుకొని ఆ తర్వాత వాళ్ళు ఏదో తిడతాడికి, ఎందుకు నాకు ఈ బతుకో, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ పరిస్థితి, నేను ఇక చచ్చిపోవడం మంచిదే. ఈ నిర్ణయం నేను తీసేసుకుంటాను. చచ్చిపోరా ఏమంటది నీ మనసు, ఏమంటది తెలుసా? చచ్చిపోరా. నువ్వు అక్కడ పోతావు, నువ్వు పోయేవాడిని ముక్కోడు పట్టుకుంటాను నేను. ఇంట్లో ఒకరికి పిరికి వచ్చింది అనుకోండి, ఇంట్లో ఒకరికి పిరికి వస్తే ఆ ఇల్లు అంతటిని సర్వనాశనం చేసేదాకా వదలదు. చచ్చిపో. చస్తే ఇది రోజుకి 2వ రోజు. ఈరోజు చచ్చిపోయాడు అనుకో, రేపటికి ఎల్లుట అలా లెక్క వేసుకుంటే 9వ రోజు ఫుడ్ దొరుకుతుంది. అయిపోయింది. 9వ రోజు జ్ఞాపకార్థ కొడుకు చేస్తారు కదండి, లేదా 11వ రోజు జ్ఞాపకార్థ కొడుకు చేస్తారు కదా. అమ్మా
జ్ఞాపకార్థ కూలికలు చేసేటప్పుడు కూడా ఆ రోజు ఈ రోజు కాదు, మనకు నచ్చిన రోజు పెట్టుకోవడమే. అన్నిటికీ ఆ రోజులు 11 రోజులని 9 రోజులని మనకు అలాంటివి ఉండకూడదు. సుమే జాగ్రత్త. మనకు అలాంటి ఆచారాలు పద్ధతులు ఉండకూడదు. మన క్రైస్తవ బిడ్డలమే, దేవుని నమ్ముకున్న వారిని అలా చేయకూడదు, ఇల్లు చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, చెప్పులు వేసుకోవాలి, చెప్తే వినాలి, చెప్పులు వేసుకోవాలి అన్నట్టు చేయబక్కండి. దేవుడు చెప్పింది చేయండి అంతే. మనుషులు చెప్పింది ఎవరు చేయరు. ఈ దేవుడు చెప్పినాడు, మనుషులు చెప్తున్నాడు. 9 రోజులని 11 రోజులని ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మనుషులు కల్పించుకుని కట్టుకథలకి నమ్మొద్దు. దేవునికి మహిమ కలుగునుగా. వే నమ్మొద్దు. భయము మనుషులు ఏ విధంగా నెట్టిపారేస్తుందంటే చంపేసి దాకోదు, చంపేసి దాకోదు. నేను కొంతమంది లవ్లో ఫెయిల్ అయితే భయం. అలాంటి అమ్మాయి నన్ను కాదనుకొని పోతే నా లైఫ్ ఎందుకు? అలాంటి అమ్మాయే ఎంత అండగా వదిలేసిపోయింది, నా లైఫ్ ఎందుకు? నన్నే వదిలేసిందంటే ఇంక నేను నాకు ఎవ్వరు వద్దు, ప్రపంచంలో ఎవ్వరు వద్దు. సీఎం కూతురు తీసుకొచ్చినా వద్దు నాకు. ఆ అమ్మాయే కావాలి. ఏ అమ్మాయి అట? ఇవి ప్రేమించిన అమ్మాయే కావాలి. ఆ అమ్మాయే కావాలి. నేను ఎన్నో ఊహించుకున్నాను, ఎన్నో లేఖలు రాశాను, ఎన్నో ఉత్తరాలు రాశాను, ఎన్నో మెసేజ్లు చేశాను, ఎన్నో ఫోన్ చేశాను, నాకు ఇంట్లో తనకిచ్చాను, తన దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఎంత ప్రేమించిన నేను లవ్లో పెళ్ళి అయిపోయాను. చచ్చిపోవడం మంచిది. సావు, నీ సావు నువ్వు చేస్తావు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడట. ప్రేమించిన తర్వాత అది తల్లిదండ్రులు చెప్పడం మానేస్తారు. పాపం వినాలి జాగ్రత్తగా నా మాట. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ తల్లిదండ్రులు చెప్పడం మానేశారు. ఈ లవ్ ముదిరిపోయింది, జబ్బు ముదిరిపోయినట్టు. కొంతమందికి హృదయాలు అలా ఉంచేసుకుంటారండి తల్లిదండ్రులతో చెప్పకుండా. యాక్సెప్ట్ చేసే తల్లిదండ్రులు ఉంటారు, యాక్సెప్ట్ చేయలేని తల్లిదండ్రులు ఉంటారు. కానీ జబ్బు ముదిరిపోయి చూసి జబ్బు ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు జబ్బు ప్రేమంతా ముదిరిపోయిన తర్వాత తిన్నగా అమ్మాల దగ్గరికి చెప్దామని వెళ్ళలోపు ఈ ప్రాణాలు పోతాయి. అయితే ఏం జరిగిందంటే ఆ అబ్బాయి ప్రేమించాడు. ఆ అమ్మాయి చెప్పిందట, ఎన్నాళ్ళని ప్రేమిస్తావు నువ్వు, ఎన్నాళ్ళని ప్రేమిస్తావు, కాబట్టి నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మన లవ్ మ్యాటర్ చెప్పేసి వెళ్ళి చెప్పి అంటే నాకు ధైర్యం సరిపోలేదు. ఏమంటున్నాడట? ఎందుకట? చిత్తగూడేతరేమని ధైర్యం సరిపోలేదు అంతే. ఎలా భయపడుతున్నావు, నన్ను ఎందుకు ప్రేమించా, భయపడినాడు అని కాస్త గట్టిగా మాట్లాడింది అమ్మాయి. కాస్త గట్టిగా మాట్లాడేసరికి మనోడు తలదించుకోని ఇంటికి వెళ్ళిపోయాడు. ఓ రోజు ఫోన్ చేసింది, మరి నువ్వు లేకపోతే నాకు అదోలా ఉంటుంది కానీ మరి ఇంటికాడ సంబంధాలు చూస్తున్నారు, మరి నేను పెళ్లి చేసుకోవడానికి మరి ముందుకు వెళ్ళిపోతున్నాను, మరి నువ్వేం అనట్లేదు కాబట్టి అని ఫోన్ చేసింది. సరేలే, మరి నేను చెప్పలేనంత ధైర్యం నేను చేయలేకపోతున్నాను కాబట్టి నాకు భయం వేస్తుంది కాబట్టి నేను చెప్పలేను, నీ పెళ్లికి వచ్చి 2 అత్యంతలు వేస్తానని చెప్పినాడు. ఏమని చెప్పాడు? అత్యంతలు వేసినాడు. మొత్తానికి పెళ్లికి వెళ్ళాడు. చూసారు ఇద్దరు ఒక మొక్కలు చూసుకున్నారు. పక్కన ఇంకో భర్త, ఎదురునే వచ్చి ప్రియుడు. ఎదురుగా చూసి ఆ అమ్మ ఈడికాసి ఆ అమ్మ చూసి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ అత్యంతలు వేసి భోజనం తినకుండా బాబు భయమ్మ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు, ఊరేసుకున్నాడు, శుభ్రం చచ్చిపోయాడు. తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారండి, ఎంత ఏడుస్తారు తల్లిదండ్రులు. ఒక్కగానొక్క కొడుకు. ప్రేమించే వయసు వచ్చిందంటే 8 దాటి ఉంటుంది మనోడికి. బాగా సంపాదన కలిగిన కుటుంబం. ఆ ఒక్కగానొక్క కొడుకుని ఆ లాన మరి ఎంత గారాభంగా పెంచుకుంటో ఏడ్చారు. ఈరోజు మర్చిపోయాడు.
ఎవరి ప్రాణం పోయింది? వాడి పిరిగితనం వాడిని ఏం చేసేసింది? చంపేసింది. అందుకే పిరికి వారికి పరలోక రాజ్యం లేదండి. పిరికి వారికి పరలోకం లేదు, చచ్చిపోయాడు. ఒకవేళ ఎవరైనా కానీ ప్రేమిస్తే తల్లిదండ్రులతో చెప్పండి అన్న, మీకు పుణ్యాలు ఉంటాయి. జబ్బులు మొదలు పెట్టుకున్నట్టు ప్రేమ ముదిరిపోయినట్టు ఉంచుకోకండి. చెప్పేంత ధైర్యం లేకపోతే చేయడం మానేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యం ఉండాలి దేనికైనా. అది సింహం రాజులా తిరుగుతుంది, అందులో అడవిలోనే. దానికి ఎవరైనా ఎదురొస్తారా? ఎవరైనా ఎదురొస్తారా? పంచేత వాడు కొట్టిందంటే ఇంకా పడి ఉండాల్సింది కింద. పంచేత వాడు ఇచ్చిందంటే కింద పడాల్సిందే. ఎలా ఆడదే అడవికి నేను రాజుని అన్నట్టు తిరుగుతుంది. మన రాజు ఎవరా? మన కింగ్ ఎవరా? మన రాజు. ఆయన బట్టి మన ఎవరమే. చెప్పండి కొట్టండి గట్టికి ఒకసారి. మన రాజు పిల్లలమే. మరి నువ్వెందుకు భయపడాలి చెప్పు? నీకు బుద్ధి ఉందా? నీకు జ్ఞానం ఉందా? నీ తెలివితేటలు ఉన్నాయా? నీకు ఆలోచన ఉందా? నువ్వు అవేకువా? మంచిదానివా? రాజు పిల్లలు అని చెప్పుకుంటున్నావు, నీకెందుకు భయం పడుతుంది? భయం ఎందుకు వస్తా ఉంది? మన కింగ్ చూసాను మనకు ధైర్యం రావాలి. ఆమె హల్లెలూయా. సర్వలోకాన్ని నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త మనతో ఉండగా మనకెందుకు భయం? భయపడకూడదు, భయపడకూడదండి. దేనికి భయపడాలి? ఇక్కడ మనం చదువుకున్న మాటలు మనం చూస్తే అంత గొప్పోళ్ళు కూడా ఏం చేసి పారేసింది? భయము అని చేసింది. ఎక్కడి నుంచి చచ్చిపోతాను? ఎక్కడి నుంచి చచ్చిపోతాను? ఏమైపోతాను బ్రతుకు? కొంతమంది ఇంకో భయం ఉంటది. ఏమైనా భయం తెలుసా? తల్లిదండ్రులకి కొంతమందికి భయం ఉంటది. ఏ భయం అంటే, బాబు నా కొడుక్కి ఏమీ తెలీదు, ఆడి ఎర్రోడు అంత రాదు అంటే ఊరాదు. పైకి ఎత్తండి తల. మీరందరూ కొడుకులు ఉన్నారేనా? పైకి ఎత్తండి తల. అంత ఆరాదు అంత ఊరాదు బాబు. వారికి ఏడు తెలుస్తుంది. మా సైడ్ అంటారు కానీ వాళ్ళకి ఏడు తెలుస్తుంది. అంటే ఆరాదు అంటే ఊరాదు. ఇలా ఎలా బ్రతుకుతారో ఏటో తెలియట్లేదు. వాళ్ళకి బాగానే బతుకుతారు. వాళ్ళ కోసం ఆలోచించుకొని రేపు మాకు నువ్వే చేస్తావు. అవును కదా? విచారం ఏమైతుంది? మనిషిని చంపేస్తే అదొక భయం, అదొక రకమైన భయం. విచారం అంటే ఆరాదట, ఊ అంటే ఊరాదట. నీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు అంత కంప్యూటర్ కాలం. ఏ కాలం? ఎవరికి తెలియదు ఈ రోజుల్లో? చిన్నపిల్లతో మాట్లాడలేకపోతున్నా, చిన్నపిల్లతో మాట్లాడలేకపోతున్నా. అలాంటిదట అంటే ఆరాదు, ఊ అంటే ఊరాదు. ఏం చెప్తారు తల్లిదండ్రులు? ఆ టైంలో ఆడు వినాలా? ఎవడు అసలు వాడు అంటే ఆరాదు, ఊ అంటే ఊరాదు అన్నాడు చూసు. ఆడు వినాలా? అప్పుడు వీళ్ళు నిచ్చినకి అసలు పైకి మా అమ్మ ఇంకా నన్ను అలాగే అలా ఉండడం మంచిదిరా బాబు. నా కోసం నేను అపరిచితుడని తెలిస్తే అపరిచితుడని మా అమ్మకి తెలియకూడదు. ఇలాగే నటించాలి. కొంతమంది నటించి తల్లిదండ్రులు నటిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చాలా నటిస్తారు. కానీ ఇవే అనుకుంటా తెలుసా? ఒక తల్లిదండ్రికి వెళ్ళి చెప్పాను, మీ అబ్బాయి తాగుతున్నాడు అంటే ఊరుకో బాబు, తాగినాడు ఊరుకా, తాగినాడు. ఆడు ఇంకా ఎంత ఏజ్? ఆడి ఏజ్ ఎంత తాగడానికి? ఆడి ఏజ్ ఎంత? ఏజ్ కావాలా? ఏజ్ కావాలా? మొన్న నేను ఉదయం లేచి బయటికి వచ్చి బండి మీద ఒక దగ్గరికి వెళ్ళాను. ముందుకి మా రాజుగల్లా ఉన్నాడు. ఫుల్ బాటిల్ తెచ్చుకొని తాగేస్తానండి ముగ్గురు. ఫుల్ బాటిల్ తీసుకొచ్చి తాగేస్తున్నారు ముగ్గురు. ఓ నాయన, ఇంత చిన్న పిల్లలు ఇంత చిన్న ఏజ్ లోని
తాగేస్తున్నారా? వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు అంత రాదు అంత ఊరాదు. అలాగే నేను మోసపోతాను. తల్లి తినకో తిను కష్టపడి చెమటూర్చి ఎవరు తింటది? పిల్లలకి చేస్తుంది. పిల్లలు తెచ్చి పిల్లలు పెడితే అనకూడదు కానీ ఆ గీదను తీసుకొచ్చి ఇంట్లో కట్టుకుంటే కాస్త పాలు అమ్ముకొని డబ్బులేని వస్తాయి కానీ మనిషిని అలా పెంచుతున్నా కదా ఏటవుతుంది నీకు? మనిషికి విలువ లేదండి. దానంతా గీదను కొనుక్కో, ఈ కాస్తంత గడ్డి ఇవ్వు రోజు, ఆ పాలు అమ్ముకో, ఎంత డబ్బులు? నెలకో 10,000 వస్తాయి ఖచ్చితంగా. నెలకో 10,000 వస్తాయి. నీ ఇంటి రెంటు, వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, మరి ఇంకో బిల్లు, ఈఎంఐలు దేనికో దానికి సరిపోతాయి. ఏది కాదు కొడుకుని పెంచుదో ఏడు సుఖం? ఏడు సుఖం దేని వల్ల నీకు సుఖం? హల్లెలూయా. అమ్మంతుందా తల్లి? ఊరుకో బాబు, నా కొడుకు తాగినాడు కానీ సరే ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది మీదకి వస్తుంది అంటే ఒక రోజు ఫుల్ తాగి వచ్చి ఆ తండ్రి మీద తిరగబడతాం. ఫుల్ తాగి వచ్చి ఇలా ఊగుతాను అయితే నేను అంతనా తండ్రి మీద తిరగబడతాడా. ఆ రోజు తల్లి చూసింది, ఒక రోజు వచ్చి అంటుంది నా దగ్గరికి, నువ్వు అన్నది నిజమే బాబు, నువ్వు అన్నది. తల్లి కష్టపడి శ్రమపడి ఎండనక వాననక శరీరం నలగొట్టుకొని, అవునా, శరీరాన్ని నలగొట్టుకొని ఎంతో కుటుంబం బాగోవాలి, నా పిల్లలు బాగోవాలని చెప్పేసి శరీరం కష్టపడి సంపాదించి తెచ్చుకుంటే ఈరోజు పోతుల్లా తినేసి, ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ, పోతుల్లా తినేసి తల్లి తండ్రిని ఏం చేస్తాడో తెలుసా? కొడేస్తున్నారండి. మామూలుగా చెత్త కూడా వేస్తాడు. ఎన్ని కుటుంబాలు లేదు ఏడుస్తున్న కుటుంబాలు? ఏడుస్తున్న కుటుంబాలు ఎన్ని లేవు? మొన్న ఎవరింటికో ప్రార్థన చేయడానికి వెళ్ళాను, ఎక్కడ ఏదో ఊర్లో కిల్లప్పుడు ప్రాంతంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఒక అమ్మాయికి ఎంత చదువుతున్నావు అంటే వీళ్ళ అమ్మ చెప్పేస్తుంది అన్ని, ఉండమ్మా నువ్వు నీ పాపం చెప్పనే అన్నాడు. చెప్తుంటే మళ్ళీ ఏం మాట్లాడు అంటుందన్నమాట. ఎవరినే? ఇంకో దిక్కు మాట్లాడి నా ఐదుని కొట్టించినాము. చూడండి పిల్లలు ఎలా తయారైతే వీరేం చేస్తారో తెలుసు తల్లిదండ్రులు. అమ్మాయికి రండి అమ్మాయికి వీళ్ళు ఏమంటారంటే నా కొడుకు ఏమీ తెలియదు, రాజుగుడి గురించి చెప్తాను అలా అలా మనకి ఏమీ తెలియదు, ప్రార్థన చేద్దాం. అమ్మాయికి అనుకుంటే ఆడేదో ఒక రోజు బయట పడతాడు, అప్పుడు నీకు తెలుస్తుంది. తాడి కాదు, తల్లిదండ్రులు ఫీల్ అవుతుంది. ఈ రోజుల్లో తెలియలేనుడు కానీ తల్లి బెంగ పడిపోయి భయపడిపోయి వాడు ఎలా బ్రతుకుతాడు, వాడు ఎలా జీవిస్తాడు, వాడు ఏం తింటాడు, వాడు ఎలా ఉంటాడు, భయము 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 ఈ పడతా తప్ప ఏం భయం ఉండదు. ఏమే హల్లెలూయా. అలా చేస్తూ 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 విశ్వాసం పడిపోయి ఏదో మంచం మీద పడతాడు. అప్పుడు ఆడి విశ్వరూపం బయట వస్తుంది. ఇప్పుడు దాకా పింఛారు చూసావా, పెద్ద పెద్ద చేసావు చూసావా? ఎవడేలమండ నిన్ను? ఎవడేలమండ ఎక్కడికి రాదు. కోరని కొని తెచ్చుకున్నాను. అప్పుడు అంటుంది అదేట్రా ఇంత పెంచి పెద్ద చేసి నీకేం తెలియదు అనుకున్నా, ఇంత ప్రజెంట్ నీలో ఉన్నాడని ఇప్పుడే బయటపడుతుందా? ఎప్పుడు చెప్తుంది తల్లి? అన్ని అయిపోయినాక తల్లి మంచం మీద పడిన తర్వాత ఒరే నీళ్ళు తెచ్చిపెట్టరా, ఒక బింది నీళ్ళు తెచ్చిపెట్టరా. బింది నీళ్ళు కాదు కనీసం గ్లాస్తో నీళ్ళు ఉంటాడు, గ్లాస్తో నీళ్ళు ఇవ్వడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లాస్తో నీళ్ళు ఇవ్వడాడు. ఇక 6 వారాలుగా పెంచితే ఏమైపోతాడే? తిరగబడి తన్నేవారు తయారవుతారు. జాగ్రత్త. నేను అదే చెప్తున్నా, పిల్లలు పెంచే విధానంలో పెంచాలి.
అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భయము ఒక మనిషిని నిట్టు నిలువుగా దోపిడీ చేసేస్తుంది. మనిషి నిట్టు నిలువుగా దోపిడీ చేసేస్తుంది. మరి మీరు ఏ విషయంలో భయపడుతున్నారో మన శుక్రవారం అదే మాట్లాడేది. ధైర్యం కలిగి బ్రతకాలి, ధైర్యవంతులుగా బ్రతకాలి, ఎవ్వరికి భయపడకూడదు. ఐఆమ్ కింగ్ మనం తెలుసుకున్నాం, దేవుడిని మనం తెలుసుకున్నాం, గొప్ప దేవుడిని మనం తెలుసుకున్నాం. మనం భయపడకూడదు. భయపడకూడదు. భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతో నీ జీవితం అన్నాళ్ళు సర్వనాశనం నువ్వే చేసుకుంటున్నావు. గుర్తుపెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు భయపడొద్దు. ఎంత బలమైన వారిని కూడా వంచి పారేసింది భయం. ఇంత బలమైనటువంటి వారిని వంచి పాడేసింది. నువ్వు నీవనగా ఏమాత్రం. ఆ భయం ముదిరిపోయి ఏమవుతుందో తెలుసా? భయం ముదిరిపోయి మరణ దూత ఏర్పడుతుంది. నీకు తెలుసో తెలీదో? మరణం అక్కడి నుంచి నేను ప్రేరేపిస్తూ ఉంటది. సముద్రం ఒడ్డుకి వెళ్తే అంత దూకుసావు, కొండ మీదకి ఎక్కువనుకో ఇక్కడ దూకుసావు. నీకున్ని సమస్యలు అలాంటి, నీకున్ని బాధలు అలాంటి, నీకున్ని ఇబ్బందులు అలాంటి, నీకున్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులు అలాంటి. రోడ్డు మీదకి వెళ్ళావనుకో ప్రేరేపిస్తుంది. ఆ బస్సుకి ఎదురుకి వెళ్ళిపో, ఈ లారీకి ఎదురుకి వెళ్ళిపో, రైల్వే స్టేషన్కి వెళ్తే రైలుకి ఎదురుకి వెళ్ళిపో, దానికి ఎదురుకి. నీ మనసు నేను ప్రేరేపిస్తూ ఉంటది. ఇది మరణదూత. మరణదూత ఒక మనిషిని పట్టి పీడిస్తే అంధకారంలోని చీకటిలోని బంధకంలో నెట్టేసి నిన్ను విడిపించబడకుండా దేవుడి దగ్గర రాకుండా చేసేస్తుంది. దానికి నువ్వు చోటిస్తే. గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, భయపడితే ఇన్ని పొరపాట్లు నువ్వు చేసేవాళ్ళు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక భయపడకూడదు. ఆమేన్. భయపడకూడదు. కొంతమంది శవాలు చెప్తే భయం. ఏముంటుందో శవాల దగ్గర అని పోతున్నా. కొంతమంది యాక్సిడెంట్ చెప్తే భయం. యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఏమంటారా? నన్ను చూడలేను బాబు, నిన్ను ఎవరు చూడమంట. కొంతమందికి శ్మశానాలు వస్తే భయం. అక్కడేముంటది? బూడిద తప్ప. కొంతమంది పిల్లి ఎదురొస్తే భయం. అలా మోళ్ళు అది ఉండాలి, వెళ్ళి మోళ్ళు ఇది ఉండాలి. ఎంత భయమో. వాస్తువులు చూసుకుంటారు. ఎక్కడ ఉంది బైబిల్లో వాస్తువులు? వాస్తువులు ఎక్కడ ఉన్నాయి? ఎంట్లకి భయపడిపోతే నువ్వు మనిషివా లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు. ఏ రాత్రి ప్రయాణం చేసి వెళ్ళినా యేసయ్య నాతో ఉన్నాడు అనే నమ్మకం నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య నాతో ఉన్నాడని నమ్మకం ఉండాలి. యేసయ్య నాలో ఉన్నాడని నమ్మకం ఉండాలి. ఒక తల్లి అంటుంది, వాళ్ళు రాకపోతే రాపోయారమ్మా, నువ్వు మందిరానికి రాతల్లి అంటే. నా కొడుకు గురించి మీకు తెలియదండి పాటగారా, ఇంటికి వెళ్ళే బట్టల గుంజినట్టు గుంజేస్తాడు అంత. ఏంటట? బట్టల గుంజినట్టు గుంజేస్తాడట. ఎక్కడికి వెళ్తే? దియాడకి వెళ్ళావు దోచమని. పనికి మాలి పనికి వెళ్ళేటప్పుడు కొంచెమనా మందిరానికి వచ్చినప్పుడే ఆడడానికి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలూరులో విన్నాను ఒక మాట. ఏలూరులో యేసయ్య అంతా వచ్చి పడేస్తాడు. యేసయ్య అంటే అట వచ్చి పడేస్తాడట. ఎంటాడు కొడతాడట. నిజమే. మరి సమాజంలో తిరుగుతాడు, అందరితో బాగానే ఉంటాడు. అది ఏదో పట్టింది, మొత్తానికి ఏదో దయ్యం పట్టింది. ఏం పట్టింది? దయ్యం పట్టింది. అది విడుదల పొందే వరకు వాడి పరిస్థితి అలాగా ఉంటుంది. దేని చూసి భయపడతాయి?
యేసయ్య నామాన్ని చూస్తే భయపడతాయి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. గుర్తు పెట్టుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనికి భయపడాలి నీవు? మనుషులుగా? దేనికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. మనుషులెవ్వరికి నువ్వు భయపడిన అవసరం లేదు. మనుషులెవ్వరికి నువ్వు భయపడిన అవసరం లేదు. భయపడితే నువ్వు పరలోకాన్ని కోల్పోతావు. జాగ్రత్త. పిరికివారు పరలోకానికి చేరరు. కుక్కలను, మాంత్రికులను, పిరికివారును, అవిశ్వాసులను, అవిద్రేయులను, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారిని వీరందరూ ఎక్కడ త్రోయబడతారట? నరకములో త్రోయబడతారు. జాగ్రత్త. భయపడద్దు, దిగిలి పడద్దు, వేదన చెందొద్దు. ఇంతటి పరాక్రమశాలుని వాళ్ళే భయపడిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనతో ఉండక మనకెందుకు భయం? హల్లెలూయా. సముద్రంలో ప్రయాణించిన యేసయ్య నాతో ఉన్నాడు. శ్రమల్లో ప్రయాణించిన యేసయ్య నాతో ఉన్నాడు. ఏ బండి మీద ప్రయాణం చేసిన యేసయ్య నాతో ఉన్నాడు. ఎక్కడ ప్రయాణం చేసిన యేసయ్య నాతో ఉన్నాడు. పనిలో ఉంటున్నా యేసయ్య నాతో ఉన్నాడు. ఎక్కడున్నా యేసయ్య నాతో ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా నీతో ఉంటాడు. పనులకి ఎంత భయపడిపోతావు, బండి మీద ఎంత భయపడిపోతావు, అన్నిటికీ భయపడతా ఉంటే ఆ భయమే నీతో ఉంటుంది. యేసయ్య ఉంటాడు. భయమే నీతో ఉంటుంది. నీ శత్రువు నీ వెనకాల తీసుకెళ్తావో అక్కడ ఆయన విడిచిపెడతావు, అది నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వెనకాల అది రాకూడదు. ఇక ముందు భయపడతారా లేకపోతే ధైర్యంగా నిలబడతారా? ధైర్యంగా నిలబడతారా భయపడతారా? మాటలో చెప్పినంత సులువు కాదు ఇది. మాటలో చెప్పినంత మీకు చెప్తున్నాను. చిన్న ట్రిక్ చెప్పి ముగించేస్తాను. ఈ మాటలో మీకు ఎక్కువ భయం అనిపిస్తూ ఉందంటే ఒక 3 రోజుల ఉపవాసం ఉండిపోయింది. ఎక్కువ భయపిస్తుంది, భయం వస్తుందంటే చచ్చిపోతాను నా బతికింత నా జీవితం నా పరిస్థితి ఏంటి, నీకు చచ్చిపోతానా అదే చేరను నాక అనుకున్నావు అనుకో. 3 రోజుల ఉపవాసం ఉండవు. సావు అది చెప్తుంది. అది చెత్తదే. తిండి తినకపోతే నీరసం ఎలాగైపోతావో, తిండి తినకపోతే నీరసం ఎలాగైపోతావో అలాగే ఆ మనసు దాన్ని కలిగి చేసిన తర్వాత నువ్వు దేవుని ప్రార్థన చేస్తే అది నీరసం అయిపోతుంది. నీరసం పడిపోద్ది, దానికి మరణమే శరణం అయిపోద్ది, నేను విడిచిపెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే ఒళ్ళు మండుతూ ఉండదు దానికి. ఈ దేనికి? మరణంతో. ఆమె ఆమె ఈ ట్రిక్ తెలియక చాలా మంది ఆత్మహత్యలు, నువ్వు దూకియడం, గాత దూకియడం, బస్సు మీద దూకియడం, ట్రైన్లో దూకియడం, బురదలో దూకియడం, గుంటలో దూకియడం, ఈ ఆటోకి అడ్డుపడిపోవడం, ఏ బైక్ అడ్డుపడిపోవడం, ఇలాంటివి చేస్తున్నారండి. ఎందుకు పనికి వచ్చినాయి? దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకునే ప్రజలారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాదు మరణం నీ మీదకు వచ్చినను నువ్వు మరణించాలని ఆలోచన పదే నీకు వస్తుంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. అంతే. ఆ మరణాన్ని అక్కడి నుంచి కొట్టేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడద్దు, ఇక భయపడద్దు. భయపడకుండా ఈ పలకిని మోసే వారికి మనం ఉండాలని ప్రభు పేరట నీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఈ లైవ్ చూస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ప్రార్థనలో ఏకూపించినట్లయితే నాతో పాటు మీ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రభువా నీకు వందనాలు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, దేవా నీకు వందనాలు. ఎన్నో విషయాలు మాకు తెలియజేశాం. అవును ప్రభా, ఎంతో ప్రవీణులు, యుద్ధ సూర్యులైనప్పటికీ కూడా రాత్రి భయము చేత వారు భయపడిపోతూ వణికిపోతూ ఖడ్గాన్ని ధరించుకొని ఉన్నవారని ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ భయంలో మాలో ఉండకూడదు నాయన. నిన్ను మోసేవారిగా, నీ అంత భయభక్తులు కలిగేవారిగా ప్రభు ఏ విషయంలో భయపడాలి, ఏ విషయంలో భయపడకూడదో మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ మాటలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
భయపడకుండా నమ్మకంగా జీవించే కుటుంబ భాగ్యం దయచేయండి, నడిపించండి, సహాయం చేయండి, మేలులతో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి, వాళ్ళ యొక్క భయమైన ఆత్మ ఉంటే యేసు నామములో ఇప్పుడే వాటిని బంధిస్తూ ఉన్నాను. ఎవరిలోనైనా ఈ లైవ్ ద్వారా వింటున్న వారైనా, ఈ వీడియో చూస్తున్న వారైనా, ఇక్కడ ఉన్న వీడిలో ఎవరిలో భయం ఉన్నా నాజరేయుడు యేసు నామములో ఇప్పుడే వాటిని బంధిస్తూ ఉన్నాను. కనికరించి నేను కృప చూపు, మీ మార్గాన్ని మీ ద్వారానే తెరవండి. నేను ధైర్యం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. ధైర్యం కలిగిన మనస్సు నాకు అనుగ్రహించి, నాతో ఉన్న బిడ్డలకు అనుగ్రహించి, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలకు అనుగ్రహించి, మీ కృపలో మీ దైవ భద్రపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.